అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ పక్కన ఒక ఫ్యూచర్ సిటీని దాదాపుగా 30,000 ఎకరాలలో ఒక నూతన నగరాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈ రోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం. ఓఆర్ఆర్ బయట నుంచి త్రిపులార్కి బఫర్ గా బయట 2 కిలోమీటర్స్ వరకు ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు 56 గ్రామాలతో ఎఫ్సిడిఏగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 56 గ్రామాలతో పాటు 36 గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని తొలగించి ఇందాక చెప్పిన విధంగా ఎఫ్సిడిఏకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈనాడు ఈ కేబినెట్ లో. The Chief Minister instruction to all of us is that even future city you should completely develop it as a green city. So what we are going to do is that from International Airport in Shamshabad, about 40 kilometers, we are developing from Ravirial exit, a 100-meter road. It's a greenfield road, straight actually from Ravirial exit, a straight line, okay, about 330 feet road, greenfield road we are developing, and in between 20 meters, about 66 feet or so, we are developing a rail corridor, metro rail corridor in that. ఫోర్త్ సిటీ న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం.